హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఇంకా మేము హైదరాబాద్ వచ్చాం కాబట్టి ఇంకా 2-3 ప్లేసులు అయితే కవర్ చేద్దామని చెప్పి బయలుదేరాం. ఇంకా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇంకా మేమైతే టిఫిన్ చేసి గోల్కొండ ఫోర్ట్కి అయితే బయలుదేరాం కార్లో. ఇంకా దారి పొడుగుదా అయితే పెద్ద పెద్ద బిల్డింగ్ తప్ప ఏం కనిపించలేదు. ఇక్కడైతే ముంబైలో బిల్డింగ్స్ ఎలా ఉంటాయో అలా కనిపిస్తున్నాయి చూడండి. అసలు ఎంత బాగున్నాయో చూడండి అసలు. ఇంకా మేమైతే గోల్కొండ ఏరియాలోకి ఎంట్రీ అవుతున్నాం. చూడండి రాళ్లతో ఎలా కట్టారో. ఆ రోజుల్లో ట్రాఫిక్ మాత్రం ఫుల్ గా ఉంది. దారి మాత్రం చాలా చిన్నగా ఉంది. ఎలాగోలా వెళ్తూ ఉన్నాం. కార్లు వెళ్తున్నాయి, ఆటోలు వెళ్తున్నాయి, బండ్లు అయితే వెళ్తున్నాయి. అసలు ఆగకుండానే వెళ్తున్నాయి. ఇంకా డ్రైవింగ్ మనమే కాబట్టి చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాం. చూడండి అసలు ఎంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాను నేను. అవునా, నిజమా? ఇంకా గోల్కొండ ఫోర్ట్ దగ్గరికి అయితే ఎంట్రీ అయిపోయాం. చూడండి పక్కన కనిపిస్తున్నారు జనాలు చాలా మంది. ఇంకా కార్ పార్కింగ్ పెట్టేసి మేము కూడా బయలుదేరిపోయాం లోపలికి. అసలు చాలా మంది వచ్చేసారు అసలు వీకెండ్ కాబట్టి. ఇంకా పక్కన షాప్ లో టోపీ అని స్పెట్స్ పెట్టుకుంటే వీడియో తీసుకుంటే వాడైతే వద్దంటున్నాడు. సర్లే అని చెప్పి ఆపేసాం. ఇంకా స్పెట్స్ ఒకటి కొనుక్కొని అయితే మనం అయితే బయలుదేరుతున్నాం లోపలికి. ఎంట్రీ టికెట్ కూడా తీసుకోవాలి. అప్పుడు ఇంకా ఆంబులెన్స్ అయితే వచ్చింది. లోపల ఎవరున్నా కానీ వాళ్ళు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా కొండెక్కలుగా అని చెప్పి మా వాడైతే సోడా అయితే తీసుకుంటున్నాడు. చూడండి ఎలా పోజిస్తున్నాడు. ఇంకా తల మీద గట్టిగా తగిలింది వాడికి. ఇంకా నేనైతే తాగుతున్నా. ఆ టైంలోనే మా వాడైతే స్పెట్స్ పెట్టుకుని ఒక పోజ్ ఇస్తా ఫోటో తీరా అంటున్నాడు. చూడండి ఎలా తాగుతున్నాడో పోజ్ ఇస్తూ. వీడు కూడా అంతే. వాడిని ఎవరిని చూస్తున్నాడు నాకైతే తెలియదు. మీ హోగే వాళ్ళు చూస్తున్నా ఏం వాళ్ళు చూసుకుంటారు. ఇంకా ముగ్గురు 3 స్పెట్స్ పెట్టుకుని అయితే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. టికెట్ తీసుకోవాలి కాబట్టి. అసలు టికెట్ కౌంటర్ దగ్గర చాలా మంది ఉన్నారు. ఇంకా లోపల ఎంత మంది ఉంటారో చూడాలి. ఇంకా టికెట్ తీసుకుని అయితే మేమైతే లోపలికి వెళ్ళాం. అసలు అడుగున జనాలు అయితే కిటకిటలు ఆడుతున్నారు. చాలా మంది ఉన్నారు అసలు. ఇంకా ఇక్కడ నుంచి క్లాప్స్ కొడితే పై దాకా వినిపించిద్ది అని చెప్తూ ఉంటారు. ఇంకా మాకైతే ఆ కొండ చూస్తేనే కళ్ళు తిరుగుతున్నాయి. అంత పైకి ఆడెక్కాలి అని చెప్పేసి ఎలాగోలా ఎక్కుదాంలే అని చెప్పుకున్నాం. పైన అయితే ఏరోప్లేన్ వెళ్తుంది చూడండి. ఆ పైకి తర్వాత దిగుదాం, ముందు ఫోటోలు దిగుదాం పదండి అని చెప్పేసి ఇటు తీసుకెళ్లారు. నేను లోపల నుంచి ఒక వాక్ చేస్తా, ఆ వీడియో తీయని చెబుతున్నాడు. ఇంకా సరే తీస్తారా అని చెప్పా. ఇంకా వస్తున్నాడు చూడండి ఎలా వస్తున్నాడు అసలు. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. ఎటు చూసినా చిన్న చిన్న గుహలు అయితే కనిపిస్తున్నాయి చూడండి. ఇంకా మేమైతే ఆ చిన్న బొక్కల నుంచి అయితే పైకి అయితే వచ్చేసాం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సారీ, ఆ చిన్న గొంతులో నుంచి అయితే వచ్చేసాం. ఇంకా మేము ఫోటోలు దిగుతున్నాం. మా వాడైతే ఫోన్ తీసుకుని ఏం చేస్తున్నాడు చూడండి. హలో అండి, మేము గోల్కొండ ఫోర్ట్కి వచ్చాము. ఏంటంటే కొంచెం మన వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు, వీడియోలు తీసుకుంటున్నారు. సో వాళ్ళు స్నాప్ తీసుకునే వరకు అందుకనే నేను ఒక వీడియో తీసుకుందామని చెప్పి నేను చూస్తున్నాను. మనోడికి చాలా ఇంట్రెస్ట్ వస్తుందన్నాడేవా. చాలా మంది లవర్సే వచ్చారు. అక్కడక్కడ చాలా మంది కనిపించారు మాకైతే. ఇంకా వాళ్ళు చూడటానికి కుర్రాళ్ళు అయితే వచ్చారు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అసలు ఇటు చూడండి ఎంతమంది ఉన్నారు కింద. ఇటు చూసిన జనాలే. ఇంకా మా వాడు అయితే వెయిట్ లిఫ్ట్ చేద్దామని చెప్పేసి వచ్చేసాడు చూడండి. అతను కూడా ఎత్తలేదు కొంచెం కూడా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ఇంకా నేనైతే ఎత్తుదాం అని చెప్పి వెళ్ళిపోయాను. దెబ్బకి ఎత్తుదాం అని చెప్పి వెళ్తే చూస్తే కొంచెం కూడా లేవట్లేదు. నాకు కూడా సరిగ్గా పట్టుకోలేదు అని చెప్పి మళ్ళీ పట్టుకున్నాను గట్టిగా లేపుతున్నాను. అయినా కానీ లేవట్లేదు అది కొంచెం కూడా. ఇంకా లేవట్లేదు అని చెప్పేసి నేనైతే ఇంకా ఆడ వదిలేసాను. ఇంకా పైకి ఎక్కలేదు అని చెప్పేసి మేము ఇంకా కిందకి ఏదో వచ్చేసాం. ఇక్కడ ఏదో డిస్కషన్ జరుగుతుంది, మనకెందుకు లేని చెప్పి వెళ్ళిపోయాం. అటు చూడండి పోల్స్ మీద, కరెంటు తీగల మీద పావురాలు ఎలా కూర్చున్నాయో చాలా అంటే చాలా ఉన్నాయి. అసలు వస్తూనే ఉన్నాయి. ఇంకా ఇలాంటివి హైదరాబాద్ లో తప్ప ఇంకెక్కడా కనిపించదు. ఇంకా వెళ్ళేటప్పుడు కూడా వీళ్ళు నాకే డ్రైవింగ్ ఇచ్చారు చూడండి. ఫోటో తీస్తున్నాడు కూడా ఒక పోజ్ ఇచ్చా. కొట్టానంటే 32 పళ్ళు కింద పడతాయి. అదే మ్యాటర్. లేచి వెళ్ళరా. ఈ బిల్డింగ్ మీద చూడండి చెట్లు పైన ఎలా ఉన్నాయో. చాలా అంటే చాలా బాగుంది ఆ బిల్డింగ్ మాత్రం. వ్యూ సూపర్ ఉంది అసలు. ఇలాంటి బిల్డింగ్ నేను ఎప్పుడు కడతానో. ఏంటి బాబా అన్న, ఇంకోసారి ఇలాంటి బిల్డింగ్ నేను ఎప్పుడు కడతాను. ఇంకా మేమైతే పంజాగుట్ట మెరిడియం రెస్టారెంట్ కి అయితే వచ్చాం. అసలు జనాలు ఎంత మంది ఉన్నారు చూడండి వెయిటింగ్ లిస్ట్ లోనే. అసలు ఇంకా బాబాయ్ అయితే ప్లేట్ తెచ్చేళ్ళు కానీ బిర్యానీ అయితే తీసుకురాలేదు. చాలా వెయిటింగ్ లిస్ట్ ఉంది, చాలా మంది ఉన్నారు కాబట్టి. అసలు ఈ మెరిడియం రెస్టారెంట్ లో అయితే చాలా బాగుంటుంది. మనం అయితే మటన్ బిర్యానీ ఆర్డర్ చేసాం కాబట్టి మటన్ బిర్యానీ అయితే వచ్చేసింది. వేడికి ఎత్తున్నాడు చూడండి. హైదరాబాద్ లోనే ఫేమస్ రెస్టారెంట్ ఇది.
ఇంకా తింటూ అయిపోయింది కాబట్టి మనం అయితే ఇంకా కార్ ఎక్కేసి బయలుదేరాం. ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, ఇంకా డిసైడ్ అవ్వలేదు ఏమి. ఇంకా డ్రైవింగ్ నా వల్ల కాదు కాబట్టి అయితే మా తమ్ముడికి అయితే ఇచ్చేసాను, వాడే నడుపుతాడు. ఇంకా ముగ్గురం కలిసి ఎక్కడికి వెళ్దాం అని చెప్పి అయితే డిస్కషన్ చేస్తున్నాం. ఇంకా కృష్ణకాంత్ పార్క్ అయితే వెళ్దాం అని చెప్పాడు. సర్లే అని చెప్పి ఇంకా ఆడికైతే బయలుదేరాం. ఇక్కడికి వెళ్ళి ఫుల్ గా ఉంటున్నారు జనాలు మాత్రం, వీకెండ్ కాబట్టి అసలు ఖాళీ కూడా లేదు కార్ పెట్టుకోవడానికి. ఎక్కడో పెట్టొచ్చాం మేము ఇక్కడికి. ఇంకా అందరు ఎగబడి ఇంటర్వ్యూ లాగా తీసుకుంటున్నారు. ఎవరా అని చెప్పి చూసేమో జనాలే నార్మల్ గా క్వశ్చన్లు అడుగుతున్నారు. అలాగే ఇంకా వాళ్ళ బాధలు అయితే చెప్పుకుంటూ ఉన్నారు. అసలు ఇక్కడ చాలా మంది అంటే చాలా మంది ఉన్నారు, కెమెరాస్ తో మీడియా వాళ్ళు. కృష్ణకాంత్ పార్క్ అయితే వచ్చేసాం. మా వాడు టికెట్స్ తీసుకుందాం అని చెప్పి వెళ్తున్నాడు. చూడండి ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు. ఇంక ఇక్కడికైతే ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, లవర్స్ అందరు వచ్చారు వాకింగ్ చేయడానికి. తాతయ్యలు, బామ్మలు కూడా వచ్చారు. అలాగే కుర్రలు కూడా వాకింగ్ చేయడానికి వచ్చారు. రీల్స్ చేస్తున్నారు ఇంకొంతమంది అయితే. చూద్దాం అన్ని. ఇలా ఒక ఫోటో ది అని చెప్పి దండం పెడుతున్నాడు. ఇక్కడ చిన్న పిల్లలు చూడండి ఎంత ప్రశాంతంగా హాయిగా ఆడుకుంటున్నారు. అసలు బెంచెస్ కూడా ఉన్నాయి కూర్చోడానికి ప్రశాంతంగా. కింద కూర్చునే వాళ్ళు హాయిగా కూర్చోవచ్చు. కింద మొత్తం గట్టే కాబట్టి ప్రశాంతంగా. ఇక్కడ చూడండి సింగిల్ గా రీల్స్ తీసుకుంటున్నాడు. అసలు పిల్లలైతే ఖోఖో ఆడుకుంటున్నారు ప్రశాంతంగా. అదిగోండి చూడండి ఎంత కష్టపడుతున్నారు సింగిల్ గా రీల్స్ తీసుకుంటూ. అయినా కానీ అలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. ఇక్కడ చూడండి పిల్లలు ఎంత ప్రశాంతంగా హ్యాపీగా ఆడుకుంటున్నారు, చాలా సరదాగా. వాళ్ళ పేరెంట్స్ అయితే ఇక్కడ ముందర కూర్చొని ఉన్నారు. ఇంకా మేమైతే ఇంకా బయటకు వచ్చేసి మేమైతే కార్లో కూర్చొని ఉన్నాం. ఇంకా మా వాడికి అయితే నిద్ర వచ్చి ప్రశాంతంగా పోనుకుంటున్నాడు. అంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ డూ like and subscribe.